భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కుతోంది ఏపీలోని కూటమి సర్కార్. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అరెస్టులకు పాల్పడుతోంది. తాజాగా సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. చట్ట ఉల్లంఘనకు పాల్పడుతూ ఇంటూరి రవికిరణ్ ను అరెస్ట్ చేశారు. దీనిపై హైకోర్టులో ఫిర్యాదుకు సిద్ధమయ్యారు ఆయన కుటుంబ సభ్యులు. అరెస్టుకు ఆస్కారం లేని ఆరోపణల్లో ఆయన్ను అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రవికిరణ్ ను వేధించాలన్న ఉద్దేశంతో గుడివాడ నుంచి పోలీసులను పంపించారని, వారు ఆరోపిస్తున్న పోస్టింగ్స్ అన్ని ఎన్నికలకు ముందు పెట్టినవే అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సంఘటనలు గత 3 నెలలుగా చూస్తుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తల వరకు కూడా వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో వాళ్ళని టార్గెట్ చేస్తూ కేసులు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేటువంటి కార్యకర్త పొలిటికల్ పంచ్ అనేటువంటి ఒక పేజ్ ని నిర్వహించి సోషల్ మీడియాలో చంద్రబాబు వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేటువంటి ఇంటూరి రవికిరణ్ ను వాళ్ళు టార్గెట్ చేసింది. ఇంటూరి రవికిరణ్ ను సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ ను విశాఖలో గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా కార్యకర్త అంటే ఇంటూరి రవికిరణ్ పైన గతంలో ఎప్పుడో గత ప్రభుత్వంలో జరిగినటువంటి కేసులో పాత పోస్టింగ్లకి సంబంధించి ఇప్పుడు అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. ఒకవైపు గుడివాడ పరిధిలో 300 మంది ఆడపిల్లల జీవితాలకు సంబంధించినటువంటి గొడ్ల వల్లేరు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ జరిగినటువంటి ఘటన ఒకవైపు ఉండి దానిలో పోలీసులు ఏమి పురోగతి సాధించుకున్నా పోలీసుల దృష్టి అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మళ్లించారన్న అంశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తల పైన మళ్లించారు. సో ఈ నేపథ్యంలో ఇంటూరి రవికిరణ్ అరెస్ట్ చేశారు. దీన్ని ఆ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసులు ఉల్లంఘించారు. హైకోర్టులో దీన్ని ఫిర్యాదు చేస్తామన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పోలీసులపై కూడా చర్యలు కోరతామని తమ పిటిషన్ లో అరెస్టుకు అసలు ఆస్కారం లేనటువంటి ఆరోపణలో పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇంటూరి రవికుమార్ ని అరెస్ట్ చేసినట్టు కూడా ఎక్కడ చూపించలేదు పోలీసులు. ఎందుకు అరెస్ట్ చేశారో కూడా ఎక్కడో కూడా ప్రకటించిన పరిస్థితి. కానీ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించి పోలీసుల పైన చర్యలు తీసుకోవడం సిద్ధమవుతున్న పరిస్థితి. ఓకే సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.